ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రభువు సహకారాన్ని ఇచ్చారు. టి నర్సాపురం మండలం గురువాయిగూడెం వాస్తవ్యులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇచ్చారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించునుగాక. ఈ మాసం 15వ తారీఖు లోపట గత మాసపు కేబుల్ బిల్ చెల్లించుటకు ప్రార్థిస్తున్నాము. ప్రభువు కృప చూపునట్లు ప్రార్థించండి. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడుము అని ప్రార్థిస్తున్నాము. మీ దాసుల కుటుంబం గురువాయిగూడెం నుండి సహకారం పంపారు. వీరిని ఆశీర్వదించండి. చిన్న బిడ్డ అఖిల్ కొరకు ప్రార్థిస్తున్నాం. విద్యలో సహాయం చేయండి. జ్ఞానమును, ఆరోగ్యమును, మంచి భవిష్యత్తును దయచేయము. నేటి వాక్య ధ్యానం మా కొరకు ఆశీర్వదించము. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 41వ వచనము యొద్ద నుండి మరల వాక్యాన్ని గమనించాలని నేను ఆశిస్తున్నాను. యేసును సిలువ వేయుటకు వారు గొల్గొతా పర్వతము యొద్దకు తీసుకుని వచ్చి ఇద్దరు బందిపోటు దొంగల మధ్య ఆయనకు సిలువ శిక్ష నిర్వహించారు. ఆయన వస్త్రాన్ని చీట్లు వేసి పంచుకున్నారు. చేదు చిరక తాగనిచ్చి ప్రయత్నించారు, ఆయన వద్దన్నారు. ఆ సందర్భంలో ఆ స్థలాన్ని నిలిచిన జనులు, ఆ స్థలమున వెళుతున్న ప్రజలు ఆయనను దూషిస్తున్నారు. 3 దినములలో దేవాలయము పడగొట్టి కడతానన్నవాడా, నిన్ను నీవే రక్షించుకో. యూదుల కక్ష దేవాలయాన్ని పడగొడతానంటే ఏంటి అనేది అక్షరం తీసుకున్నారు తప్ప దాని అర్థం వారికి అర్థం కాలేదు. మిస్అండర్స్టాండింగ్. యేసు చెప్పిన దేవాలయము ఆయన దేహమే, భౌతిక దేహమే. మీరు పడగొట్టండి అన్నప్పుడు సిలువకు అప్పగించి చంపండి. నేను తిరిగి లేపుతానన్నప్పుడు పునరుద్ధానం గురించి మాట్లాడారు. వాళ్ళు అది అర్థం కాక యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టి 3వ దినానికల్లా నిర్మిస్తానని ఆయన చెప్పినట్లుగా దాన్ని వక్రీకరించుకున్నారు. ఇతరులను రక్షించిన వీడు తనను తాను రక్షించుకొనలేడు. ఈ స్టేట్మెంట్ చూడండి. ఇతరులను రక్షించెను, తనను తాను రక్షించుకొనలేడు. ఇది మిస్అండర్స్టాండింగే. ఇది కూడా సరిగా అర్థం చేసుకోకపోవటమే. ఏమిటి, ఎందుకు ఇలా అంటున్నాడు, ఎందుకని ఇలా అంటున్నాడు? అక్కడున్నవారు ఎందుకు అట్లా మాట ఆ వ్యాఖ్యానంకి వచ్చారు? వీడు ఇతరులను రక్షించెను. దే అడ్మిటెడ్ దట్, బట్ నాట్ విత్ ద రైట్ ఇంటెన్షన్. ఒకవేళ వీడు ఇతరులను రక్షించెను అనే పదంలో వీడు అనే పదం వాడకూడదు. ఇతరులను రక్షించెను అనేది పాజిటివ్ సెన్స్, వీడు అనే పదం నెగిటివ్ సెన్స్. వీరు, వీడు రెండిటికి తేడా ఉంది. వీరు ఇతరులను రక్షించెను అంటే పాజిటివ్ వర్డ్. వీడు ఇతరులను రక్షించెను అన్నప్పుడు వీడు అనే ఉచ్చారణలోనే దే డిడ్ంట్ బిలీవ్ హిమ్, నమ్మలేదు. ఒక సమస్య తెలుసా మీకు? ఒక వ్యక్తిని నమ్మనప్పుడు ఆ వ్యక్తి చెప్పిన నిజాలు కూడా ఎవడు నమ్మడు. ఒక వ్యక్తిని నమ్మనప్పుడు ఆ వ్యక్తి ఇచ్చిన తీర్పును కూడా ఎవడు నమ్మడు.
కనుక మొట్టమొదట పాపము ఏమిటో తెలుసా? అవిశ్వాసం. వీడు ఇతరులను రక్షించెను అన్నప్పుడు దే డిక్లేర్డ్ దే ఫెయిత్లెస్నెస్ ఇన్ జీసస్. విశ్వాసము లేని స్థితిని వారు వర్ణిస్తున్నారు వారి నోటి మాట ద్వారా. కనుక మీరు యేసునందు విశ్వాసం ఉంచితే మీ నోరు చెబుతుంది మీరు ఆయన యందు విశ్వాసం ఉంచారని. ఇట్ ఈస్ ఎ సింబల్ అండ్ ఎ సిగ్నల్. నీ హృదయమందు విశ్వసించి నీ నోటితో నీవు ఒప్పుకొనిన యెడల నీవు రక్షించబడతావు. యేసు దేవుని కుమారుడు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకున్న యెడల నీవు రక్షించబడతావు. అది ఇక్కడ జరగల. వీడు ఇతరులను రక్షించెను అన్నప్పుడు చెబుతున్నవాడు రక్షణ అనుభవంలో లేడు అనేది అర్థం అవుతుంది. వీడు తనను తాను రక్షించుకొనలేడు. తనను తాను రక్షించుకొనలేడు అంటే కన్ఫర్మ్డ్గా చెప్పేస్తున్నారు, నువ్వు చనిపోతావు తప్ప నీ వల్ల ఏం కాదని. బ్లేమింగ్ అదర్స్. యేసును నిందిస్తున్నారు. యేసు వింటున్నాడు ఆ మాటలు. తర్వాత అక్కడున్నవారు నేను దేవుని కుమారుడు అని చెప్పుకున్నావు, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుని చెప్పాను కనుక ఆయనకు ఇష్టమైతే, ఇప్పుడు దేవుడికి టెస్ట్ పెడుతున్నారు. ఇప్పటి వరకు యేసు ప్రభువుని గురించి మాట్లాడారు, ఇక దేవుని గురించి అంటున్నారు. ఆయనకి ఇష్టమైతే ఇప్పుడు ఆయన వారిని తప్పించును అని చెప్పిరి. ఇది ఎందుకు అన్నారు ఈ మాట అని నా ఆలోచనలో నేను ఆలోచిస్తే నాకు తట్టిన తలంపు చెబుతున్నాను. వాళ్ళు వాళ్ళ మాటలు పరీక్షించుకుని స్వయంగా మనం ఒకవేళ తప్పు చేస్తున్నామా, అలాగైతే ఇతను చెప్పిన మాట ప్రకారం దేవుని యందు విశ్వాసం ఉంచానని చెబుతున్నాడు, దేవునికి ఇష్టడని చెబుతున్నాడు, ప్రియకుమారుని అంటున్నాడు. అదే నిజమైతే ఈ క్షణంలో దేవుడు అతన్ని తప్పిస్తాడు. అది మిస్అండర్స్టాండింగే. దే డు నాట్ అండర్స్టాండ్ గాడ్ ప్రాపర్లీ. దే మిస్గైడెడ్, దే మిస్అండర్స్టూడ్. వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు దేవుణ్ణి. అంటే ఇష్టమైన వాడిని తప్పిస్తాడు అనే సెంటెన్సే వాళ్ళ మైండ్లో ఉంది, కానీ ఇష్టమైన వారిని కొన్ని సందర్భాల్లో కొన్ని శ్రమలకు అప్పగిస్తాడు ఒక పని నిమిత్తం, అది ఆయన క్యారెక్టర్ అనేది వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అది వారి అసంపూర్ణతకు చిహ్నంగా కనిపిస్తుంది. నేను చాలా సందర్భాల్లో అసంపూర్ణతతో కూడిన అవగాహనకు వెళ్ళాను. నేను ఇప్పటికీ ప్రతిదినం పలుమార్లు ఐఎమ్ రాంగ్ ఇన్ దిస్ థింకింగ్ ఆర్ ఇన్ దిస్ డెసిషన్ మేకింగ్ అని ఎన్నోసార్లు నన్ను నేను గుణపరుచుకున్న, క్రమపరుచుకున్న, హెచ్చరిక చేసుకున్న అనుభవాలు ఉన్నాయి. మీకు ఒక ఉదాహరణ చెబుతాను. నేను ఈ ఉదయం పేపర్ బాయ్ పేపర్ వేస్తాడు మా ఇంట్లో, మేము అప్స్టైర్స్లో ఉంటాము. నాకు పేపర్ వేసిన శబ్దం వినబడింది 6 గంటలకు తెల్లవారుజామున. నేను 7 గంటలకు పేపర్ తీసుకోవటానికని వెళ్ళాను. నేను నుంచున్న దిక్కు నుండి మెట్ల మీద చూశాను, పేపర్ లేదు. హాల్లో చూశాను, పేపర్ పడలేదు. అక్కడ నుండి కిందకు చూశాను, మెట్ల నుండి కిందకు చూశాను, పేపర్ కనపడలేదు. కానీ నాకు శబ్దం అయింది కదా, అది ఖచ్చితంగా పేపర్ సౌండే, మరి పేపర్ కనపట్టలేదు ఏమిటి, ఒకవేళ కింద వేశాడేమో అని చెప్పి నేను కొన్ని మెట్లు దిగాను. దిగిన తరువాత 2 మెట్లకి మధ్య ల్యాండింగ్ మీద నా దృష్టి స్టెయిర్ కేస్లో ఆ చేతులు పెట్టి నడిచేదాని కవరేజ్లో స్ట్రైట్గా పేపర్ పడి ఉంది. వాడు పేపర్ వేశాడు,
ఆ పేపరు మెట్ల మీదనే ల్యాండింగ్లో ఉంది, కానీ పైనుండి నాకు కనపడలేదు. నేను శబ్దం విన్నాను, పేపర్ వచ్చిందని తెలుసు, కానీ నేను కంటితో చూసినప్పుడు కనపడలేదు కనుక నేను వేయలేదేమో, లేకపోతే వేస్తే ఎవరిని తీశారేమో, లేకపోతే కింద పడితే ఆ శబ్దం వచ్చిందేమో అన్ని అనుమానాలు వచ్చాయి. కనుక కంటికి కనబడలేదు కదా అని చెప్పి అక్కడ లేదనే తీర్మానంకి నేను వచ్చేస్తే నేను తప్పయ్యేవాడిని. నేను అప్పుడు అనుకున్నాను, ఓహో, నేను చూచి నా మనసుతో గ్రహించినది సత్యం కాదు. ఇట్స్ నాట్ కంప్లీట్ ట్రూత్, ఇట్స్ రాంగ్, ఇట్స్ ఫాల్స్. మనం అన్నీ చూస్తూ అనుకుంటాం మనమే కరెక్ట్ అనుకుంటాం. వాళ్ళ మాటలు యేసును గురించి మాట్లాడుతున్నప్పుడు కండిషన్స్ ఎట్లా ఉన్నాయి? ప్రజలంతా ఏకకంఠంతో దోషి అంటుంటే ఒక్క నిలబడి నీతిమంతుడని ఎట్లా చెబుతాడు? 10 మందితో 10 మంది స్వరమే వినిపించటం భక్తి కాదని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. లెట్ ఆల్ ద పీపుల్ జడ్జ్ వన్ నెగటివ్ థింగ్. డోంట్ కేర్ దట్. స్టాండ్ ఫర్ ద రైచియస్నెస్, స్టాండ్ ఫర్ ద ట్రూత్. then you will be rewarded certainly. కనుక ఇక్కడ వీరు మాట్లాడుతున్నారు, దేవునికి ఇష్టడవుతే గనుక దేవుడే వచ్చి విడిపిస్తాడు. అంటే ఇక దేవునికి ఇష్టమైన వాళ్ళకి ఏ శ్రమను దేవుడు రానివ్వడా? వాట్ ఈస్ దిస్ అండర్స్టాండింగ్? ఏమిటండి ఈ అవగాహన? అదే దేవుడు కుమారుని శిక్షించకపోతే వాడు దుర్బీజుడవుతాడు అని రాసిన వాక్యాన్ని తీసుకుంటే ఆయన విశ్వాసులను పరీక్షిస్తాడు, శిక్షకు అప్పగిస్తాడని తెలుస్తుంది కదా. యేసును ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కొరకు దేవుడే ఈ లోకానికి పంపి ఆయన ద్వారా శిక్షను పాపానికి విధించడానికి ఆయన ప్రణాళిక కలిగి ఉంటే ఇప్పుడు దేవుడు వచ్చి రక్షిస్తాడని చెబుతారు. రెండు రాంగ్ అండర్స్టాండింగ్స్. ఒకటి, ఆయన తనను రక్షించుకొనలేడు, అది రాంగ్ అండర్స్టాండింగే. రెండు, దేవుడు వచ్చి రక్షిస్తాడు, రెండోది రాంగ్ అండర్స్టాండింగ్. బట్ దే ఆర్ రిలీజియస్ పీపుల్. ప్లీజ్ నోట్, దే ఆర్ రిలీజియస్ పీపుల్. గుర్తించండి, వారు మతపరమైన వ్యక్తులే, ధర్మశాస్త్రం తెలిసిన వారే కానీ దేవుణ్ణి తెలిసిన వారు కారు. నీకు ధర్మశాస్త్రం తెలిసి ఉండొచ్చు, బైబిల్ తెలిసి ఉండొచ్చు, దేవుడు తెలుసా? డూ యు నో హూ ఈజ్ గాడ్? దేవుడు నీకు తెలుసునా? ఆయన గుణలక్షణాలు ఏ విధంగా ఆపరేట్ చేస్తున్నాడో నీ మనసుతో ఎన్నడైనా ఆలోచన చేశావా? యోహాను సువార్త 3:16 చెప్పాడు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారుని పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందేటట్టు ఆయన అనుగ్రహించాడు. God sent his begotten son, only son, for the remission of the sins of the whole humanity. అది వాళ్ళ ఎవరికి అర్థమవుతోందండి? నేను చెప్పాను కదా, ఒక ఆయన ఇంటర్నెట్లో ప్రశ్న పెట్టాడు, ఈ యేసు ఎవరి కొరకు చచ్చాడు? అసలు ఆ పదం చూడండి, చచ్చాడు. ఎవడి కోసం చచ్చాడు? ఏమిటది? ఆయన మీద ఉన్న అవిశ్వాసాన్ని చచ్చాడు అనే పదంలో బయటపెట్టాడు అనమాట. బైబిల్ చెబుతోంది అలా అన్నవాని కొరకు కూడా చనిపోయాడని. కనుక దేవునికి ఇష్టడైతే దేవుడు తప్పించును. వాస్తవంగా దేవుడు ఇక్కడ కాదు, ఆయనను పునరుద్ధానుని చేసి సమస్యలకు పరిష్కారాన్ని తీసుకొని వచ్చాడు. ఆనాటి యూదులు దీనిని తెలుసుకోలేకపోయారు. అందుకే పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి పేతురు చెప్పాడు, మీరు ఎరుగక ఆయనను చంపేశారు. నాట్ ఇంటెన్షనల్లీ, ఉద్దేశపూర్వకం కాదు, ఎరుగక మీరు అది చేశారు. కనుక 44 వచనం అంటాడు, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. వండర్ఫుల్ అండి ఇది. మత్తయి సువార్తికుడు రాశాడు, చాలా కీన్ అబ్జర్వేషన్ రాశాడు.
మిగిలిన వారందరూ, ప్రజలందరూ, ప్రధాన యాజకులు, మార్గాన పోతున్న యాత్రికులు దూషించారంటే మీనింగ్ ఉంది. కానీ సిలువ మీద ఉన్న ఇద్దరు దొంగలు దూషించటం ఏమిటి? వాళ్ళు అదే శిక్షా విధిలో ఉన్నారు కదా. వాళ్ళల్లో ఒకడైతే ఇంకా తీవ్రంగా దూషించాడు. ఏమన్నాడు తెలుసా? నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మలను కూడా రక్షించు. నీవు దేవుని కుమారుడు అయితే మమ్మల్ని రక్షించు. దట్స్ నాట్ రైట్. అది కరెక్ట్ కాదు. ఏం చేస్తారయ్యా మీరు రక్షిస్తే? అగైన్ యూ విల్ ఫైట్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ద ఇజ్రాయలైట్స్ ఫ్రమ్ ద రోమన్స్. సింపుల్. రోమీల మీద తిరుగుబాటు చేస్తారా సిలువ దిగొచ్చి? కనుక వాళ్ళ అండర్స్టాండింగ్ రాంగ్. నిన్ను నీవు రక్షించుకో, మమ్మలను కూడా రక్షించు అన్నప్పుడు దిస్ ఈజ్ నాట్ ద టెస్ట్ ఫర్ హిజ్ టైటిల్ సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడు అనేటువంటి టైటిల్కి టెస్ట్ కాదా ఇది? మరి యేసు తాను దిగి రాలేదు, వారిని దింపలేదు. సిలువ మీద నుండి తాను దిగి రాలేదు, వారిని దింపలేదు. వాళ్ళు సిలువలో చనిపోయారు, యేసు సిలువలో చనిపోయాడు. కానీ ఏం జరిగింది అసలు సిలువలో? యేసు క్రీస్తు ఇంకా మొట్టమొదటి మాట మాట్లాడక మునుపు 44వ వచనము జరిగింది. యేసు సిలువలో 7 మాటలు పలికారు. యేసు సిలువలో 7 మాటలు పలికారు. ఇది మీకు వివరణ అర్థం కావాలి. మొట్టమొదటి మాట పలుకక మునుపు కుడివైపు ఉన్న దొంగ, ఎడమవైపు ఉన్న దొంగ కలిసి కూడి యేసును నిందించారు. యేసును నిందించారు. వారు కలుసుకొని యేసును నిందించారు. వారు ఇరువురు యేసును నిందించారు. అయితే అప్పుడు యేసు మొదటి మాట పలికారు. మొదటి మాట యేసు పలికిన తరువాత ఈ ఇరువురు దొంగలలో ఒకడు మరొకనితో విభేదించాడు. విభేదించి యేసుకు ప్రార్థించాడు. యేసు రెండవ మాట పలికారు సిలువ పైన. నేను చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఉదయం 9 గంటలకు యేసును సిలువ వేశారు, వేలాడగట్టారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన ప్రాణం విడిచాడు. 6 గంటలు ఆకాశానికి భూమికి మధ్య వేలాడాడు. 6 గంటలలో 2 భాగాలు, మొదటి 3 గంటలు, చివరి 3 గంటలు. మొదటి 3 గంటలు, చివరి 3 గంటలు అనగా ఉదయం 9 నుండి 12 గంటల వరకు వెలుగుమయమైన ప్రదేశమున ఉన్నాడు. ఆ స్థలములో వెలుగున్నది. 12 గంటల నుండి రమారమి 3 గంటలు, అంటే 5 to 3 or 10 to 3 or 2 to 3 like that. రమారమి 3 గంటల వరకు ఆ దేశమందంతటా చీకటి కమ్మెను. ఐగుప్తులో చీకటి అనుభవం ఇశ్రాయేలీలకు ఉంది. చీకటి కమ్మింది ఇక్కడ కూడా. కనుక వెలుగులో 3 గంటలు ఉన్నాడు. 9 నుండి 12, 12 నుండి మధ్యాహ్నం 3 గంటలకు కొద్ది క్షణాలు, నిమిషాలు ఇంకా ఉందనగా 3 అప్పటి వరకు చీకట్లో ఉన్నాడు. 3 లోపల చీకటి కొద్ది నిమిషాలు విరమించి ఉంది. 3 గంటలకు వెలుగు కంటిన్యూ అయిపోయింది. అంటే 5 to 3కి చీకటి తొలగింది అనుకుంటే, యేసు చెప్పిన 7 మాటలు ఎప్పుడెప్పుడు చెప్పాడు? 1, 2, 3 మాటలు బిఫోర్ ద నూన్ టైం, 12 గంటల లోపల. 3 అవర్స్లో 9 to 12 మధ్యాహ్నం 3 గంటల లోపల 3 మాటలు చెప్పాడు. 12 సమయం వేశాడు. 12 సమయం వేసినప్పటి నుండి
రమారమి 3 గంటల వరకు అనే పదం దగ్గరికి వచ్చేటప్పటికి 12 నుండి 5 to 3, 5 నిమిషాల దాకా 3 అనుకుందాం. రమారమి అంటే అప్పటి వరకు యేసు సిలువలో మౌనంగా ఉన్నాడు. 3 మాటలు అయిపోయాయి. మౌనంగా ఉన్నాడు. చిమ్మ చీకటి ఉంది, ఏమవుతుందో తెలియట్లేదు. అప్పుడు 4వ మాట పలికాడు. అర్థమవుతుందా? చీకటిలో 5వ మాట పలికాడు. చీకటిలో 6వ మాట. ఎప్పుడైతే ఆ విధంగా సమాప్తమైనది అని ఆయన బిగ్గరగా కేక పెట్టినాడో వెలుతురు వచ్చినది. 4, 5, 6 మాటలు కంటిన్యూస్గా పలికాడు. వెరీ లిటిల్ పాజెస్, విత్ ఇన్ షార్ట్ టైమ్ ఆఫ్ మినిట్స్ పలికాడు. 3 గంటల సమయం వస్తున్నప్పుడు 7వ మాట వెలుగులో పలికాడు. ప్రాణాన్ని విడిచాడు. కనుక సిలువలో 7 మాటలు పలికాడు. ఆ సిలువలోని 7 మాటలలో మత్తయి సువార్తికుడు వ్రాసినటువంటి మాట 4వ మాట. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. నేను చెబుతాను, అన్ని మాటలు వివరణ చెప్పుకుంటూనే కొంచెం కొంచెం అన్న చెబుతా, పూర్తిగా చెప్పకపోయాను. ఎందుకంటే మిగతా సువార్తల్లో మనం పూర్తి చేస్తాం కనుక. 4వ మాట మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆదేశం అంతటా చీకటి కమ్మెను, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు అన్నాడు. అది 4వ మాట. అప్పటికే 3 మాటలు అయ్యాయి. మత్తయి ఆ 3 రాయిల. మత్తయి ఆ 3 రాయిల, ఆ 3 మాటలు రాయిల. 4వ మాట డైరెక్ట్గా రాశాడు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ జీసస్ క్రైస్ట్ అండ్ ఫర్ ద హ్యూమానిటీ. చాలా ముఖ్యమైనది ఏమిటంటే సిలువలో ఏం జరిగిందో డైరెక్ట్గా చెబుతున్నాడు. రక్షణ కార్యము కొరకు రాజు చేసిన బలి, యూదుల రాజు యూదా జనాంగము కొరకును సకల లోకము కొరకును చేసిన బలియాగము అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వాట్ హస్ హ్యాపెండ్ ఆన్ ద క్రాస్ అన్న దానిలో 4వ మాట ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. ఇది ప్రవచనము 22వ సంకీర్తన మనం ప్రారంభపు మాట చూస్తే ఇదే కనిపిస్తుంది. 22వ సంకీర్తన మరియు యెషయా గ్రంథం 53వ అధ్యాయము యేసుక్రీస్తు వారి యొక్క సిలువను గుర్చిన అనేకమైన ప్రవచన మాటలు ముందస్తుగా రాశాడు. ప్రాముఖ్యంగా కీర్తనల గ్రంథంలో యేసుక్రీస్తును గూర్చి వ్రాసినటువంటి మాటలలో 22వ అధ్యాయం చాలా ప్రత్యేకమైనటువంటి అధ్యాయం. దానిలో మొట్టమొదటి మాట నేను చదువుతున్నాను. నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి. ప్రధాన గాయకునికి అయ్యలెత్ షహరు అను రాగం మీద పాడదగిన దావీదు కీర్తన. ఇంకా యేసు సిలువలో 1000 సంవత్సరాలకు ఈ పదం పలుకుతాడనగా దావీదు ప్రవచనాత్మకంగా క్రీస్తు శ్రమను గూర్చి మాట్లాడుతూ నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆత్మతోని వినక నీవేళ దూరముగా ఉన్నావు అన్నాడు. గాడ్, దేవుడు యేసును విడిచిన వేళ. ఎందుకు విడవాల్సి వచ్చింది ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎక్స్ప్లెయిన్ చేయటానికి ముందుగా 4వ మాట నేను వచ్చే ముందుగా మొదటి 3 మాటలలో ఉన్న అర్థాలు కొన్ని చెప్పాలి. ఎందుకంటే కంప్లీట్ అవ్వాలి కదా, వరుస క్రమంలో మీకు అర్థం కావాలి సిలువ ఇప్పటి శ్రోతలకు. కాబట్టి 4వ మాట పలుకటానికి ముందు 3 మాటలు ఉన్నవి. అవి వెలుగులో పలికిన మాటలు. 9 గంటల మొదలు 12 లోపట 3 మాటలు పలికాడు. దానిని మనం 44వ వచనంలో 2 బందిపోటు దొంగలు నిందించిన
వరకు ఆగాడు ఆయన. యేసు శిలువ మీదకు ఎక్కాడు, పైకి వేలాడదీయబడ్డారు, మూడు మేకులపై వేలాడుతున్నాడు. ముండ కిరీటం ఉన్నది, రక్తసిక్తమైన దేహం. ఇక మరణం తప్ప ఆయనకు శరణ్యం లేని పరిస్థితి ఉంది. ఆ క్షణాన ఆ ఇద్దరు దొంగలు ఈ మాట మాట్లాడకపోతే, 44వ వచనంలో ఈ 20 దొంగలు కూడి ఆయనను నిందించి ఉండకపోతే ఈ మొదటి మాట అప్రాప్రియేట్ అయ్యేది కాదు. అక్కడ యేసు పలికిన మొట్టమొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఇన్ ద హిస్టరీ ఆఫ్ రోమన్ గవర్నమెంట్, శిలువ శిక్షలను విరివిగా వేసిన రోమా ప్రభుత్వపు చరిత్రలో శిలువ వేయబడిన వాడు దూషిస్తున్న వారిని, హింసిస్తున్న వారిని, శిలువ నిర్వహిస్తున్న వారిని గూర్చి తండ్రి అని దేవుణ్ణి పిలిచి, వీరేం చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు అని ప్రార్థించాడు. ఈ ప్రార్థన ఆయన చెయ్యకపోతే he is not eligible for the cross and for the remission of the sin. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగాన్ని చేస్తున్నప్పుడు, నీ సహోదరునికి నీ పైన విరోధమున్న ఎడల నీవు అర్పించుటకు తీసుకుని వచ్చిన బలిని బలిపీఠము యొద్దనే విడిచి నీవు వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, ఆ తరువాత నీవు వచ్చి బలి అర్పించు అన్నాడు. యేసు బలి అర్పించటానికి వచ్చాడు, స్వరక్తాన్ని బలిగా అర్పించటానికి వచ్చాడు, సొంత ప్రాణాన్ని బలి ఇవ్వటానికి యేసు వచ్చాడు. చుట్టూ సహోదరులందరూ దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, ఆయన్ని నిందిస్తున్నారు, చెడ్డమాట పలుకుతున్నారు. యేసు వారిని ప్రేమిస్తున్నాడు, కానీ యేసును వారు ద్వేషిస్తున్నారు. మరి లేఖనం ఎలా నెరవేర్చాలి? నీవు నీ అర్పణ వదిలి, బలిపీఠం దగ్గర వదిలి, నీవు నీ సహోదరుడి దగ్గరికి వెళ్ళి నీవు సమాధానపడి నీవు తిరిగి వచ్చి అర్పణ అర్పించాలి. అలాగే హెబ్రీ పత్రికలో ఆయన మనుష్య కుమారునిగా ఉన్న దినములలో ఆయన విజ్ఞాపనల చేతను, ప్రార్థనల చేతను దేవునికి తనను తాను సమర్పించుకొనెను. యేసు తనను తాను దేవునికి సమర్పించుకున్నప్పుడు తన మీద విరోధముగా ఉన్న వారి విషయమున దేవుడు తన బలిని అంగీకరించేటట్లుగా తాను ఈ ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన యేసు చేయకపోతే మొదటి మాట, హీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద క్రాస్ ఆఫ్ గాడ్. దేవుడు నిర్దేశించిన సిలువకు ఆయన అర్హుడు కాదు, బలియాగానికి అర్హుడు కాదు. అందుకే హీ వాజ్ అడ్మిటెడ్, ఆయన అంగీకరించబడ్డాడు. ప్రాసిక్యూషన్ వారు వాదన వినిపించడానికి ముందు జడ్జి గారి దగ్గరికి వచ్చి చెప్పుకుంటా, నేను ఈ పలానా వకాల్తా పుచ్చుకున్నాను, ఈ కేసు, ఈ సెక్షన్, ఇది నేను విచారింపబోతున్నాను, మై లార్డ్ నన్ను అనుమతించండి అని అడుగుతాడు. అడిగినప్పుడు జడ్జి పర్మిషన్ ఇస్తాడు. అక్కడ ఇక ఆయన వాదన ప్రారంభిస్తాడు. అట్లాగే యేసుక్రీస్తు ప్రభువు మానవ పాపాల కొరకు దేవుని ఎదుట తన స్వరక్తం సమర్పించడానికి వెళ్తున్నప్పుడు హీ మస్ట్ బి అడ్మిటెడ్ ఫస్ట్. ఆయన అంగీకరించబడాలి దేవుని చేత. అంగీకరించబడాలి అంటే మొట్టమొదటి మాటలో ఆయన ఆ మాట చెప్పి తీరాలి. అందుకే ఆ మాట చెప్పాడు. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం టీ నర్సాపురం మండలం గురువాయిగూడెం నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం, వారికి ధన్యవాదాలు. ప్రార్థిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. గురువాయిగూడెం కుటుంబాన్ని దీవించండి, అఖిల్ను ఆశీర్వదించండి, ప్రేక్షకులను ఆశీర్వదించండి. యేసు నామమున